నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. చాలా కాలమైంది ఓ వ్యక్తిని కలిసి. అసెంబ్లీ ఎన్నికల ముందు కలిసినాము. తర్వాత 1 ఇయర్ తర్వాత మళ్ళీ కలుస్తా ఉన్నాం. అతనే మనతో పాటు ఉన్నటువంటి ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అంబర్పేట్ కంటెస్టేట్ ఎమ్మెల్యే రోహిన్ రెడ్డి గారు. అన్న, చాలా విషయాలు మాట్లాడాలి మీతోటి. సో చాలా రోజులు అయింది. సో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటి వరకు జరిగినటువంటి ప్రజాపాలన, ప్రజా దినోత్సవాలు కావచ్చు, ఏడాది పాలన కావచ్చు, అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, ముఖ్యంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్లో ఉన్నటువంటి పుష్ప, అల్లు అర్జున్ సంఘటనకు సంబంధించి, ఆ తొక్కిసలాటలో రేవతి కుటుంబానికి సంబంధించి రీసెంట్గానే ఒక 5-10 మినిట్స్ బ్యాకే అల్లు అర్జున్ ఇంటి మీద కొంతమంది నేతలు దాడి చేసినటువంటి పరిస్థితి, జేఎస్ నేతలు. సో ఇవన్నీ అంశాల గురించి ప్రధానంగా రోహిన్ రెడ్డి గారితో మాట్లాడదామని వచ్చినాం. అన్న, ప్రధానంగా ఈ 1 ఇయర్ పాలన చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? సో ఈ సినారే మనం దాదాపు 1 ఇయర్ అయింది కలిసి కూడా. సో ఈ సక్సెస్ని ఎట్లా ఎంజాయ్ చేస్తారు, కాంగ్రెస్ పార్టీ సక్సెస్? మీరు సీనియర్ జర్నలిస్టు, మీ ఛానల్కి ప్రజలలో మంచి ఆదరణ ఉన్నది. మీరు ప్రజల నుంచి ఒపీనియన్ తీసుకుంటే ఇంకా నాకన్నా మంచిగా చెప్తారు. ఎందుకనంటే గత 1 ఇయర్ లోపట ముఖ్యమంత్రి గారు ఏ అయితే హామీలు చెప్పినరో అవన్నీ కూడా హామీలు దాదాపు అన్నీ క్లియర్ చేసిండు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ అన్నాడు. ఆర్టీసీ బస్సులలో మహిళలందరూ కూడా ఫ్రీగా ప్రయాణం చేస్తున్నారు. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నాడు. ఆ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నాడు. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తున్నాం మేము. అదేవిధంగా దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతి పెద్ద నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి గారు 2 లక్షల రూపాయల రుణమాఫీ అని చెప్పిండు. మొన్న 1 ఇయర్ లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా చేసిండు ముఖ్యమంత్రి గారు. 10 లక్షలకు ఆరోగ్యశ్రీ ఇస్తానని ఆరోగ్యశ్రీ ఇచ్చిండు. సన్నాలకు 500 రూపాయల బోనస్ ఇస్తానని ఆ బోనస్ని కూడా వేసిండు. రైతులకు 15,000 రూపాయలు సంవత్సరానికి రైతు బంధు ఇస్తాడు. 7,500 రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్లో ఆల్రెడీ పడిపోయినాయి కూడా. సో ఇన్ని పథకాలు తీసుకొని ముఖ్యమంత్రి గారు హార్నిశల ప్రజల మధ్యలో పనిచేస్తున్నాడు. ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. మొన్న చూసిన వజ్రోత్సవాలతోటి మేము ప్రజల ముందట పోయినాం. ఎస్, మేము ఈ సంవత్సరం లోపల ఇవన్నీ చేసినామని ధైర్యంగా బహిరంగ సభలు చెప్పి ముఖ్యమంత్రి గారు తన సహచర మంత్రివర్గులతో అందరితో కలిసిపోయి సంవత్సరం లోపల మేము ఇవన్నీ చేసినామని గర్వంగా చెప్పిండు. కేసీఆర్ లేక తోక ముడుచుకోనో ఫామ్ హౌస్ లో వండుకోలే మా ముఖ్యమంత్రి. కేసీఆర్ ఏ రోజు కూడా ప్రగతి భవన్ లేకపోతే ఫామ్ హౌస్ కి అంకితమైండు. మా ముఖ్యమంత్రి ప్రజల మధ్యలో పోయి ప్రతి దగ్గర ఒక్కొక్క సభ పెట్టి 10 రోజులు పీవీఆర్ పక్కన వేదిక పెట్టి మేము ఇవి చేసినాము అని ధైర్యంగా చెప్పిండు గర్వంగా. అంటే చేసినాం కాబట్టి ప్రజలకు ధైర్యంగా వచ్చి చెప్పినాం మేము ఇవి చేసినామని. అది మా ముఖ్యమంత్రి. కానీ 6 గ్యారంటీలు 100 రోజులు అన్నారు, కానీ అన్ని చేయలేకపోయారు అనేది ప్రతిపక్షాలు అన్నమాట. ఓవైపు ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, గత పాలకులు చేసిన అప్పు వల్లనే మేము చేయలేకపోతున్నామని మీరు అంటున్నారు. అసలు వాస్తవం ఏంది? నిజంగా 6 గ్యారంటీలు నెరవేర్చరా మీరు? సార్ మీకు ఒకటి చెప్తా. గత ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు పరిపాలించి 7,21,000 కోట్ల రూపాయల అప్పు చేసిండు రాష్ట్రానికి. సో మా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అప్పులతో పాటు ఇంట్రెస్ట్ తో పాటు అస్సలు కూడా ప్రిన్సిపల్ అమౌంట్ కూడా ఈ అప్పు తీర్చుకుంటేనే అదే విధంగా రాష్ట్రంలో ప్రజలకు కావాల్సిన పథకాల ప్రకారము ఇప్పుడు 22,500 కోట్లు మొన్న ఇచ్చింది కదా రైతులకు రుణమాఫీ. అయితే అకౌంట్లలో అయితే పడ్డాయి కదా. మళ్ళీ మహిళలకు ఫ్రీ బస్ పాస్ ఇచ్చి ఆ పైసలు అయితే మేమే కడుతున్నాం కదా. 500 రూపాయలకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ మేమే ఇస్తున్నాం కదా. 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా మేమే ఇస్తున్నాం కదా. ఇవన్నీ ముఖ్యమంత్రి గారే కదా. 6 గ్యారెంటీల లోపలనే కదా ఇవన్నీ ఇచ్చేటి. 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు మేమే ఇస్తున్నాం కదా. సన్నాలకు 500 రూపాయలు ఇస్తాన బోనస్ ఇస్తూనే ఉన్నాం కదా. వాళ్ళు గత ప్రభుత్వంలో చేసిన 7 లక్షల కోట్ల అప్పును కూడా మా ముఖ్యమంత్రి గారు ప్రిన్సిపల్ తో పాటు ఇంట్రెస్ట్ కూడా కడుతున్నారు. కానీ వాళ్ళు ఏమంటారు రోహిన్ రెడ్డి గారు, ప్రధానంగా రైతు భరోసా ఎక్కడ పోయింది, ఇప్పటివరకు వేయలేరు అంటున్నారు వాళ్ళు. ఏదైతే కౌలు రైతులకు కావచ్చు, కూలీ రైతులకు ఇస్తున్నటువంటి ఆర్థిక సాయం ఎక్కడ పోయింది, ఆటో డ్రైవర్లకు ఇస్తున్నటువంటి ఆర్థిక సాయం ఎక్కడ పోయింది అని అడుగుతా ఉన్నారు. వీటన్ని గురించి అడుగుతా ఉన్నారు. నేను ఒకటి చెప్తాను, ఒక్కటి తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తుంది ముఖ్యమంత్రి గారు. ఓపిక ఉండాలి. వీళ్ళు 10 సంవత్సరాల వరకు గాడిద పనులు దొమ్ముతాను కూడా పనికి రాలే. ముఖ్యమంత్రి గారు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాడు కేసీఆర్ అప్పుడు ఉన్నప్పుడు చేసిండా? తర్వాత ఏమన్నాడు, దళితకు 10 లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తాడు, ఇచ్చిండా? విద్యార్థులకు అదేంది 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాడు, ఇచ్చిండా? మండలానికి ఒక స్కూల్ కడతా అన్నాడు, అది కట్టిండా? ముఖ్యమైన రాష్ట్రం కేసీఆర్ చెప్పిన ఏవన్నా ఒక్కటన్నా నెరవేర్చిండా? వాళ్ళకి సిగ్గుశరం ఉండాలి మమ్మల్ని అడుగుతానికి. మేము బహిరంగంగా మేము చేసిన అన్ని కూడా ప్రజలకు చెప్తున్నాం, ఇంకా చేయబోతున్నాడు ముఖ్యమంత్రి గారు. మాకు వచ్చిన సంవత్సరం లోపట ఎన్ని చేయాలని అన్ని చేస్తూనే ఉన్నాడు.
ఇంత ఆర్థిక భారం మా మీద నెట్టినా గాని కూడా శ్వేతపత్రం రిలీజ్ చేసి ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా మీరు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినా గానీ మీరు కూడా ఏడాదిలో 1.5 కోట్లు అప్పు చేసి అని చెప్తా ఉన్నాడు హరీష్ రావు. ఇప్పుడు నిన్ననే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పింది కదా, వాళ్ళు పోయేటప్పటికి 7,21,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నది. ఇవాళ టోటల్ స్టేట్ అప్పు 7,18,000 కోట్లు, అంటే 3,000 కోట్లు తగ్గినాయి కదా. మేము 1,00,000 కోట్లు అప్పు చేసినా గానీ కూడా 3,000 కోట్లకి తగ్గినాయి కదా. హరీష్ రావు తల్లా తోక లేకుండా మాట్లాడుతున్నాడు. ఆయన ఆకారం పెరిగింది కానీ జ్ఞానము మోకాళ్ళలోనే ఉన్నది. ఆయన ఆర్థిక మంత్రి కింద గత ప్రభుత్వంలో పనిచేసిండు. ఆయన తెలియదు ఎంత అప్పు తీసుకున్నారు. ఎందుకు ఈ బద్మాష్ మాటలు మాట్లాడాలి? అంటే ఒక అసెంబ్లీలోకి వచ్చి ఏదో మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు దుమ్ము దులుపుతాము, బురద జల్తాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఒక్కసారి కూడా మీకు అసెంబ్లీ నడవనీయలే. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ చెప్తుండే వెళ్ళిపోతుండే, మా నాయకులను అందరిని తీసి లోపటేసేస్తుండే. సో లాస్ట్ టైం అసెంబ్లీ ఏడా నడిచింది. మీరు కూడా మైకులు ఇవ్వట్లేదట, మాట్లాడేటప్పుడు టీవీలో చూపించట్లేదట మీరు ప్రతిపక్షాలు. ఇప్పుడు మొన్న 37.5 గంటలు 40 గంటలు మన స్పీకర్ గారు చెప్పారు ఇన్ని గంటలు మేము అసెంబ్లీ నిర్వహించినాము. దాంట్లో 16.5 గంటలు మాట్లాడిన టీఆర్ఎస్ వాళ్ళు. మాట్లాడితే ఏం మాట్లాడినారు వాళ్ళు? మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్ ఫ్రీగా ఇచ్చిన దాని గురించి అయితే మాట్లాడాలి కదా, ఇచ్చినవా లేదా అని అడగాలి కదా. ఇచ్చినాం కదా, అది మహిళలను అడిగితే తెలుస్తుంది కదా. 500 రూపాయల గురించి ఎందుకు మాట్లాడతలేరు? 200 యూనిట్ల గురించి ఎందుకు మాట్లాడతలేరు? రుణమాఫీ గురించి ఎందుకు మాట్లాడతలేరు? సన్నాల గురించి 500 రూపాయల బోనస్ ఎందుకు మాట్లాడతలేరు? ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయల గురించి ఎందుకు మాట్లాడతలేరు? అంటే ఇచ్చిన దాని గురించి మాట్లాడకుండా ఏదో కొసరుగా 2-3 పథకాలు మిగిలిపోయిన దాని గురించి మాట్లాడుతున్నారు. దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ఉన్నారు, బరాబర్ ఇస్తా అంటున్నాడు. మీ లేక ఫామ్ హౌస్ లో వండుకోనో, లేకపోతే ప్రగతి భవన్ లో వండుకోనో, లేకపోతే నువ్వు సినిమా వాళ్ళతో తిరిగినట్టు కేటీఆర్ హరీష్ రావు దందాలు చేసుకున్నట్టు కాదు మా ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి హార్నిషల్ ప్రజలతో ఉంటుండు, ప్రజల మధ్యలోనే పోయి చెప్పిండు నేను ఇవన్నీ సంవత్సరం లోపల ఇన్ని పథకాలు ఇచ్చినా బరాబర్గా ఇంకా రానున్న రోజులు ఇంకా కొన్ని ఇస్తున్నా. ప్రజలందరూ నమ్ముతున్నారు ముఖ్యమంత్రిని. కాబట్టి రేవంత్ రెడ్డి గారు 100% 1 year 100% పాస్ మార్క్స్ వచ్చినాయి ఆయన. ఇప్పుడు రోహిన్ రెడ్డి గారు దాంతోపాటు నిన్న మొన్న అసెంబ్లీలో మనం చూసినాం. సో అసెంబ్లీలో స్పీకర్ మీదకి కాగితాలు ఎగిరేస్తున్నటువంటి పరిస్థితి, ఒక సినిమా హాల్ లెక్క అసెంబ్లీని తలపిస్తున్నటువంటి పరిస్థితి. మీ షాద్నగర్ ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చినాయి, ఆయన చెప్పులు చూపించినని, బాటిల్ విసిరినని. సో ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? సరే నేను ఒకటి చెప్తా. అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఒక మాట చెప్పిన, ఆయన చాలా సీనియర్ శాసన సభ్యులు. అవును. ఆయన ఏం చెప్పిండనంటే గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ నేర్పించింది ఇదా, గిట్లనే నాన్న వీళ్ళు వ్యవహరించేది. ఇంత లుచ్చనా కొడుకులు అసెంబ్లీలోకి వచ్చి గిట్లా ప్రవర్తిస్తారా అని చెప్పేసి డైరెక్ట్ అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పకనే చెప్పిండు కదా. నేను 1999 నుంచి నేను అసెంబ్లీకి వస్తున్నా, ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా శాసనసభ్యులు టిఆర్ఎస్ వాళ్ళు లేక ప్రవర్తించలేదని చెప్పేసి అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పిండు. మేము చెప్పాల్సిన అవసరం లేదు, మేము చెప్తే కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండు అంటారు. అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పిండు కదా సీనియర్ శాసనసభ్యులు. వాళ్ళ ప్రవర్తన ఎట్లేదని అంటే ఏదైతే దానికి గాయ పెడతా అని, నువ్వు గిచ్చు నేను లొల్లి పెడతా, నువ్వు గిచ్చకపోయినా నేను లొల్లి పెడతా. ఆడొకరు 2-3 తాటి చెట్లకు వెరిగిర్రు, ఇష్టం వచ్చిన లంగ మాటలు మాట్లాడుతుర్రు. వాళ్ళకి ప్రజల బుద్ధి చెప్తారు రానున్న రోజులల్లా. వాళ్ళు ఎంతసేపు మేము అది చేస్తా, ఇది చేస్తా, గడ్డి బీక్తా, ఇవన్నీ లుచ్చా మాటలు మాట్లాడి ప్రజల మధ్యలోకి వెళ్ళి పారిపోయారు. నిన్న ధరణి తోటి ఒక భూతం లేక, ఒక పిశాసి లేక అందరిని పట్టి పీడిస్తుండే. అయినా గాని కూడా భూమాత పేరు మీద రేవంత్ రెడ్డి గారు కొత్త పథకాన్ని తీసుకొచ్చి దానిలో లొసుకులు ఏమైనా ఉంటే చెప్పరా నాయన. ధరణి లాగా భూభారతి ఉండదు అనేటువంటి గ్యారంటీ ఏమైనా మీరు ఇస్తారా కాంగ్రెస్ వాళ్ళు? బరాబర్ అన్ని సెక్షన్ నుంచి అందరి దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఈ భూభారతి చట్టాన్ని తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి గారు. వాళ్ళ లేక కొంతమంది డెకాయిట్లు, దొంగ ఆఫీసర్లను పెట్టుకొని ధరణి చేయలే, ప్రజా సేకరణ చేసి లాస్ట్ 5 సంవత్సరాల నుంచి ప్రజలు ఎంత కూడా దీంతో అవస్థలు పడుతున్నారో అవన్నీ తెలుసుకున్న తర్వాతనే ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని తీసుకొని వచ్చింది. దాంతోపాటు అల్లు అర్జున్ విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా పుష్ప అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఆ స్టోరీ నడుస్తూ ఉంది. సో అల్లు అర్జున్ మీద కేవలం కక్షపూరితంగానే కాంగ్రెస్ కేసులు పెడతా ఉంది. కేవలం ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినందుకే ఈ రకంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? సార్ మీకు ఒకటి చెప్తా. అల్లు అర్జున్ అనే వ్యక్తి
ఒక సినిమాలకు పరిమితమైన ఒక యాక్టర్. ఆయనకు మా ముఖ్యమంత్రి గారికి పొంతం లేదు. మా ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన సినిమాల వరకు సినిమాలు వేసి ఒక హీరో కిందనే మేము భావిస్తాం. అల్లు అర్జున్ తోటి మా ముఖ్యమంత్రికి ఏం పొంతా? ఇంకొకటి, మా ముఖ్యమంత్రి గారు ఆయన మీద కక్ష తీసుకునేది. మా ముఖ్యమంత్రి పోట్లాడితే కేసీఆర్ తోటి మోడీతో కొట్లాడతాడు. ఈ అల్లు అర్జున్లతోటి ఇంకొకరితో ముఖ్యమంత్రి కొట్లాడే వాళ్ళ స్థాయిని వాళ్ళు పెంచుకుంటున్నారా, లేకపోతే మా ముఖ్యమంత్రి స్థాయిని దించుదాం అనుకుంటున్నారు? నాకైతే అర్థం కాదు. కానీ నిన్న నేను ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని. అల్లు అర్జున్ గారు ఆయన ఒక సినిమా తీసుకున్నాడు, పుష్ప 2. దాని ప్రమోషన్ కోసం దేశం అంతా తిరిగిండు. దాంతో ప్రభుత్వం కానీ ప్రజలకు కానీ ఏమైనా లాభం ఉందా? ఆయన సినిమాని ఆయన ప్రమోట్ చేసుకుంటూ ₹4 ఎక్కువ రావాలని చెప్పి దేశవ్యాప్తంగా తిరిగిండు. రెండోది, సంధ్యా థియేటర్కి పోయిండు. ఎందుకు పోయిండు? సినిమా చూస్తానికి. ఇంట్లో కూడా చూసుకోవచ్చు, లేకపోతే మల్టీప్లెక్స్ థియేటర్లో కూడా చూసుకోవచ్చు. నేను ఆడికే పోవాలి, సినిమా చూడాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేసిండు, పర్మిషన్ లేకుండా కూడా. ఆ రోజు సంధ్యా థియేటర్ కి డైరెక్ట్ పోలీసు వాళ్ళు చెప్పిండ్రు, మీకు పర్మిషన్ లేదు, మీరు హీరో గానీ హీరోయిన్ గానీ ప్రొడక్షన్ గానీ ఎవరు కూడా రావద్దు అని చెప్పేసి. ఇప్పుడు అల్లు అర్జున్ ఏమంటాడు? పోలీసు వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, సంధ్యా థియేటర్ యజమానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అంటారు. ఇది నేను డాక్యుమెంట్ నేను చూపిస్తున్నా. ఈ డాక్యుమెంట్ 2వ తారీఖు డిసెంబర్ రోజు సంధ్యా థియేటర్ వాళ్ళు అసిస్టెంట్ కమిషనర్ చిక్కడపల్లికి రాసిండ్రు. ఇట్లా మేము ఇట్లా 4th రోజు రాత్రి 9:30 బెనిఫిట్ షోకి మేము వస్తున్నాము, ఇన్ని షోస్ ఉన్నాయి, మాకు దయచేసి మా హీరో హీరోయిన్లు అందరూ వస్తున్నారు, విఐపీస్ వస్తున్నారు అని చెప్పి ఆయన ఒకటి పెట్టిండు. దాంతో ఈ కాపీని దీని మీదనే మా పోలీస్ డిపార్ట్మెంట్ రిజెక్ట్ చేసింది. ఓకే, ఏమని రిజెక్ట్ చేసింది అంటే నేను చదివి వినిపిస్తాను మీకు. ఇది ఒరిజినల్ కాపీలే కనిపిస్తున్నది. ఇది ఒరిజినల్ కాపీ కాదు, దీనిలో జిరాక్స్ కాపీ తీసుకున్నాం మేము. ఓకే. The theater is at RTC Crossroads, adjacent to restaurants. Sandhya 70 mm and 35 mm both are in the same compound. There is no specific exit and entry for Sandhya 70 mm. Okay. Specific entry లేదు, రెండు కలిసి ఒకటే కాంపౌండ్ వాళ్ళు ఉన్నది. Specific entry and entry లేదు. If any celebrity comes, is it not possible to control the fans and crowds at the same time of the new releases or special shows due to the single entry? Yes. A single entry. Sandhya 70 mm management has instructed to inform the hero, heroine and production unit not to come on 4/12/2024 special show at your theater అని చెప్పి సంధ్యా 70 mm స్టాంప్ వేసి సంతకం తీసుకుని అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్న తర్వాత ఇది 3వ తారీఖు రోజే మేము చెప్పడం జరిగింది. ఓకే. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అఫీషియల్ గా మీకు పర్మిషన్ లేదు, వాళ్ళు ఇచ్చిన లెటర్ కి మీకు పర్మిషన్ లేదని బాధ్యత ఇచ్చిన తర్వాత ఒక బాధ్యత కలిగిన ఒక సినిమా ఆయన హీరో ఎట్లుండాలండి? ఒక ఆదర్శంగా నిలబడాలి. ఆయన ఏదో పుష్ప 2లా ఒక ఎర్రచందనం దొంగ లేకని ఇక్కడ కూడా ప్రజల మధ్యలో వ్యవహరిస్తే నడుస్తుందా? ప్రజల ప్రాణాలతో చిలగాటమాడిండా ఆయన. ఆ రోజు థియేటర్కు రాకపోతే ఒక నిండు ప్రాణం ఆ రోజు బతికేది. రేవతి గారు చనిపోకపోయేటోళ్ళు. ఇలా పిల్లోడు ఐసీయూలో కొట్టుమిట్ట ఆడకపోతుండే తేజ్ అనేట ఆయన. తల్లి కొడుకు ఇద్దరు కూడా స్టాంపేడ్లా వాళ్ళు చనిపోయిందని పోలీసు వాళ్ళు భావించి ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళని హాస్పిటల్లోకి పంపించి 1 గంటన్నర తర్వాత తిరిగి వచ్చే వరకు పబ్లిక్ అంతా ఆడనే ఉంటే ఏసీపీ వచ్చి ఏం చెప్పిండంటే, సార్ అంటే ఒక 40 మందిని ఒక 50 మందిని బౌన్సర్లను తీసుకొని వచ్చిండంట ఆయన థియేటర్లకు. ఆయన బైక్ ఆయన బండ్లనే ర్యాలీ లేక పోతున్నాడు. నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తుంటే నాకు ఎంత అసహ్యం వేసిందంట ఆయన మీద. నేను ర్యాలీ కింద పోలేదు, పబ్లిక్ దండం పెట్టి మీరు వెళ్ళిపోండి అని చెప్పిండట. ఇట్లా అనుకుంటా ఇట్లా అనుకుంటా ఆవవాహాలు మీకు ఆ వీడియోలో చూపిస్తాను, నేను పంపిస్తా, మీరు టెలికాస్ట్ చేయండి. ఆయన బండిలో ర్యాలీ లేక పోతున్నాడు అక్కడ. కానీ బౌన్సర్లు వచ్చేసి పబ్లిక్ నెట్టుతున్నారు. నెట్టుతుంటే ఆ నెట్టుట్లో పాపం రేవతి అన్నట్టు అమ్మాయి చనిపోయి అలా కొడుకు కోమాలో ఉన్నాడు. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి, సార్ ఇక్కడ తొక్కిసాట్లు అడిగింది, 2 చనిపోయినరు, మీరు థియేటర్లకి ఇమీడియట్ వెళ్ళిపోతే క్రౌడ్ అంతా వెళ్ళిపోతుంది, మాకు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వచ్చేటట్టున్నది, కొంచెం మీరు వెళ్ళండి అంటే ఏమంటాడంట, ఫస్ట్
ఈ పాట అవుతుంది కదా, ఈ పాట అయిన తర్వాత నేను పోతాను బయటికి అన్నాడట. పోలీసు వాళ్ళు అన్నారంట అట్లా కాదు సార్ అంటే, ఒక 2 నిమిషాలు ఆగండి పాట అయినాక వెళ్తుంది అంటే, సరే 2 నిమిషాలు నిలబడు. పాట అయిపోగానే పోలీసు వాళ్ళు మళ్ళీ రిక్వెస్ట్ చేసినట్టు, మళ్ళీ బౌన్సర్లు అందరూ అడ్డమోషన్లు పడుతున్నాడు పోలీసు వాళ్ళకు ఆయన దగ్గర దాకా ఓనియకుండా. తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ చేసిరట, సార్ ఇట్లా కాదు మీరు వెళ్ళండి, వెళ్ళకపోతే ఇబ్బంది అవుతుంది అని అంటే, సెకండ్ హాఫ్ లో ఒక ఫైట్ వస్తుంది, ఆ ఫైట్ అయిన తర్వాత నేను పోతానంటే ఏసీపీ గారు సీరియస్ అయిందంట. ఏం పిచ్చి పిచ్చి మాట్లాడుతుంటా మీరు, ఆడ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుకుంటుంటా మీరు ఇక్కడ ఉండి ఆ సెకండ్ సీన్ అయిపోయిన తర్వాత లేకపోతే పాటలు అయిపోయిన తర్వాత పోతాను హీరో చెప్తున్నాడంట. అసలు నాకు తెలియనే తెలియదు. అల్లు అర్జున్ వర్షన్ ఏమంటా ఉన్నాడు, మాకు మా సిబ్బంది వచ్చి చెప్పిరు బయట గొడవ జరుగుతా ఉంది, మనం వెళ్ళిపోవాలి, ఇక్కడ బాగలేదు పరిస్థితి అంటే నేను చెప్పంగానే లేచి నేను వెళ్ళిపోయినా అని చెప్తా ఉన్నాడు తప్ప అన్ని అబద్ధాలు, శుద్ధ అబద్ధాలు. ఎందుకంటే సినిమా కూడా చూడలేనని చెప్తా ఉన్నాడు కదా. సరిగా డిపార్ట్మెంట్ అంతా కూడా అదే చెప్తుంది. తర్వాత ఏమంటాడంట, డీసీపీ గారు వెళ్ళి మీరు వెళ్తారా లేకపోతే నన్ను అరెస్ట్ చేయమంటారా అని డీసీపీ గారు అడిగితే ఆయన ఏమంటాడంట తెలుసా, సార్ నేను మధ్యలోకి వెళ్ళిపోతే నా సినిమా ఫ్లాప్ అయిపోయింది అనుకుంటారు, సినిమా కంప్లీట్ అయ్యేదాకా నేను ఉండి వెళ్తాను, లేకపోతే నా సినిమా ఫ్లాప్ అయిపోతుంది అని చెప్పి ఆయన స్వయాన ఆయన చెప్పిండంట. ఆయన కూడా 2 పిల్లలు, భార్య, తండ్రి ఉన్నాడు కదా, వాళ్ళ మీద ఒట్టేసి చెప్పానండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చెప్పిండ్రా లేదా అని. ఎందుకు ఇట్లా అబద్ధాలు ఆడాలి? ఒక హీరో అన్నట్టు ఆయన ఒక ఆదర్శంగా నిలబడాలి. మనం వెనకటికి ఎన్టీ రామారావుని, ఏఎన్ఆర్ గారిని, కృష్ణని చూసినాం, వాళ్ళు ఎంత ఆదర్శంగా నిలబడ్డారు సమాజానికి. వీళ్ళు వాళ్ళ దందాలు చేసుకుంటానికి లేకపోతే ఆయన సినిమా నడుస్తానికి ఆయన ఆర్టీసీ క్రాస్ రోడ్కి వచ్చి పబ్లిసిటీ కోసం వచ్చింది. దాంతో ప్రజలకి ఏమన్నా లాభమా, ప్రభుత్వానికి ఏమన్నా లాభమా, లేకపోతే చనిపోయిన వాళ్ళకి ఏమన్నా లాభం చేసిండా? వాళ్ళు చనిపోతుంటే నేను వచ్చి నీకు అండంగా నిలబడితే 1 కోటి రూపాయలు తీసుకోమని ఏమని చెప్పిండా? పోయి ఆయన సినిమా ప్రమోషన్ కోసం పోయి తొక్కిసెట్ల ఆటలు వేసి ఒక తల్లిని బలి కొన్నాడు, ఒక కొడుకేమో కోమాలు ఉంటే తండ్రి హాస్పిటల్ పోతాడు, 1 రూపాయి కూడా సాయం చేస్తా అని చెప్పకుండా వస్తాడు. నాకు తెలియదు అంటాడు 2 రోజుల వరకు. ఆయన ఎంబడి ఉండే బన్నీ బాస్ ఏమో పొద్దున్న 5 గంటలకు ఇట్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ ఒక మహిళ చనిపోయిందని ట్విట్టర్లో పెడితే నాకు తెలియదా? అంత సోయి లేకుంటున్నాడా? కానీ రోహిణ్ రెడ్డి గారు 5 తారీఖు రోజు సినిమా రిలీజ్ అయితే 5 తారీఖు రోజే ఆ బన్నీ బాస్ అన్నట్టు ఆయన ట్విట్టర్ లో పెట్టిండు, నా దగ్గర ఉన్నది అది కూడా నేను ఇస్తాను మీకు. It is a very unfortunate that one lady has died in a stampede and her son is in coma. We'll stand by with him అని చెప్పి ట్వీట్ పెడతాడు. ఓర్ బన్నీవాస్, బన్నీవాస్ అని అంటే ఆయన ఆత్మ. ఈయన తెలియదంట 6 తారీఖు వరకు. నాకు ఎవరు వచ్చి చెప్పేదాకా తెలియదు. ఏం మాట్లాడుతున్నాడు? వాళ్ళ ఫ్యాన్స్ అన్న ఒక్కసారి మేల్కోవాలి. మీరందరూ కూడా ఈ హీరోలను పోషించి ఇంత పెద్దగా చేస్తే మీ ప్రాణాలు పోతుంటే కూడా మీ హీరో మిమ్మల్ని పట్టించుకుంటలేడు. రోహిణ్ రెడ్డి గారు ప్రధానంగా ఇక్కడ ఆయన డబ్బుల కోసమే ఆయన చూసుకుంటాడు. ప్రధానంగా ఆయన ప్రమోషన్ కి వచ్చింది కూడా ఆయన డబ్బుల కోసమే. చర్చ జరుగుతుంది, అల్లు అర్జున్ తప్పు చేస్తే సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకు కాంగ్రెస్ కక్ష, బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు ఇప్పటి నుంచి పెంచము, బెనిఫిట్ షోలు వేయొద్దంటూ నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇప్పుడు చర్చ జరుగుతుంది, ఎందుకు అట్లా? సార్ నేను ఒక విషయం చెప్తా, మేము ప్రజల గురించి ఆలోచించానా లేకపోతే ప్రజల ప్రాణాలు తీసుకునే హీరో గురించి ఆలోచించానా? ఇదే ముఖ్యమంత్రి గారు కల్కికి ప్రమోషన్ కి స్పెషల్ ఎగ్జామ్షన్ ఇచ్చిండు, స్పెషల్ షోస్ ఇచ్చిండు. ఇదే ముఖ్యమంత్రి దేవర సినిమాకు స్పెషల్ ఎగ్జామ్షన్, స్పెషల్ షో ఇచ్చిండు. ఇదే బన్నీ సినిమా, అల్లు అర్జున్ సినిమాకు ముఖ్యమంత్రి గారు స్పెషల్ షో అండ్ స్పెషల్ పర్మిషన్, హైయెస్ట్ రేట్స్ ఇచ్చింది కూడా ముఖ్యమంత్రి గారే. అప్పుడు ముఖ్యమంత్రి గారిని ఫ్యాన్స్ తిడతారు, నువ్వు రేట్లు పెంచినావని. ఈ రోజు స్పెషల్ షో తీసేస్తాము, రేట్లు తగ్గిస్తామని అంటే నష్టపోయేది ఎవరండి? ప్రజలైతే లాభం పడతారు కదా. సామాన్యుని కోసం సినిమా తీసినప్పుడు సామాన్యునికి అందుబాటులో ఉండాలి సినిమాలు. ఒక ఇండస్ట్రీ వాళ్ళు బాగుపడాలి, హీరోనే బాగుపడాలి, ప్రొడ్యూసరే బాగుపడాలి, డైరెక్టర్, ప్రొడ్యూసర్ 3 వ్యక్తుల కోసము ఇంతమంది ప్రజలు సినిమాలు చూసి వాళ్ళ ప్రాణాలు గొడవట్టుకుంటుంటే ముఖ్యమంత్రి గారు ఒక్కటే చెప్పిండ్రు, ఎస్ ప్రజల కోసం ఇంకా బెనిఫిట్ షోస్ ఉండవు, అందరు కూడా రెగ్యులర్ రేట్స్ ఏవైతే ఫిక్స్ చేసిందో అదే రెగ్యులర్ రేట్స్ మీద పోవాలి, అదే థియేటర్లలో నిర్మితమైన 4 షోలు చూడాల్సిందే. వీళ్ళ కోసం 10 షోలు వేస్తే అడ్డగోలుగా పైసలు దండుకుంటానికి ఇష్టం వచ్చిన ప్రమోషన్ల కోసం థియేటర్ల కాడికి వచ్చి పర్మిషన్ లేకుండా అడ్డగోలుగా థియేటర్ల కాడికి వచ్చి ఏదో ర్యాలీలో పోయి ఎవరిని ఉద్ధరిస్తానికి, దేశం కోసం ఉద్ధరిస్తానికి వచ్చిండ్రా వీళ్ళేమన్నా? ప్రజల అవస్థలు పడుతుంటే తల్లి చచ్చిపోయింది, కొడుకు హాస్పిటల్ ఉంటే రూపాయి సాయం చేయని అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యాన్స్ కి ఏం జవాబిస్తాడు? నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ కి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆయన. ఏంది నేను ఈజ్ వెరీ అన్ఫార్చునేట్,
నేను అట్లా మాట్లాడితే సినిమాను స్క్రిప్ట్ డైరెక్ట్ చదువుతున్నట్టు కాదు కదా, కానీ అడ్వకేట్ ని పక్కకి పెట్టుకోను, నేను స్క్రిప్ట్ చదువుతున్నట్టు కాదు కదా. యాక్సిడెంటల్ గా జరిగిందని చెప్తా ఉన్నాడు కదా, యాక్సిడెంటల్ గా జరిగింది అక్కడ. యాక్సిడెంట్ ఎట్లా చేస్తారు? వాంటెడ్లీ చేసింది యాక్సిడెంట్ కాదు, అనుకోకుండా జరిగింది అంటే ఇక్కడ యాక్సిడెంట్. ఇప్పుడు బన్నీ అల్లు అర్జున్ అభిమానుల తప్పు లేదంటారా, సినిమా థియేటర్ కి సంబంధించిన యజమాని తప్పు లేదంటారా, ప్రభుత్వాన్ని తప్పు లేదంటారా? పిచ్చుగా ఉంటారు, వాళ్ళ నాయకుని వాళ్ళు అభిమానిస్తారు. నేను వస్తున్నా అని చెప్పే వరకు వాళ్ళ అభిమానులు అందరూ రోడ్ మీదకి వచ్చి నిలబడ్డారు. నిలబడ్డప్పుడు ఒక హీరో కింద బాధ్యత ఉండాలి. దేవర ప్రీ రిలీజ్ కోసము నోవాటెల్ హోటల్లో జూనియర్ ఎన్టీఆర్ ఆ రోజు వస్తే తొక్కిసలాట్లు అవుతుందని చెప్పేస్తే ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ వాటికి పోలేదు నోవాటెల్ హోటల్ కి, హైటెక్స్ లో నోవాటెల్ ఎక్కడో. ఈయన కూడా అట్లా వ్యవహరించాలి కదా. గవర్నమెంట్ కి అందరు ఒకటే, గవర్నమెంట్ ముందర అందరు సేమ్ అని ముఖ్యమంత్రి గారు క్లియర్ చెప్పిండు. నా సొంత అన్నదమ్ములకు కూడా వేరే చట్టం లేదు, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకు కూడా శిక్ష ఇస్తా. ఎవ్వరు కూడా చట్టానికి అతీతులు గారు. కానీ తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ వర్సెస్ టాలీవుడ్ సినీ ప్రముఖులటువంటి చర్చ నడుస్తుంది. నిజంగానే వ్యతిరేకంగా పోతురా రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులు? సార్ అంటే ప్రాణాలు తీసుకోమని చెప్పన్నా, సామాన్య బలికొంట కూడా వాళ్ళ పూలమాలలు వేయన్నా, వాళ్ళకి రెడ్ కార్పెట్ వేయన్నా ముఖ్యమంత్రి. వాళ్ళు ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే చట్టాన్ని వాళ్ళ చేతులకు తీసుకుంటుంటే కూడా వాళ్ళకి స్పెషల్ ఎగ్జామ్షన్ ఇవ్వన్నా? చెప్పండి మీరే. అంటే సినిమా వాళ్ళు అంటే మన దేవుళ్ళా? వాళ్ళు ప్రజలకు ఏం చేస్తున్నారు, సమాజానికి ఏం చేస్తున్నారు నాకు చెప్పండి. వాళ్ళ బిజినెస్ల కోసం, వాళ్ళ కలెక్షన్ల కోసము దినం 1000 కోట్లు దాటింది, 1500 కోట్లు దాగింది, 1200 కోట్లు దాగింది అని చెప్పేసి ఇష్టం వచ్చి అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటా అడ్డగోలుగా పైసలు దండుకున్నారు. కానీ ఏ రోజైనా కానీ ఆ పిల్లోడు హాస్పిటల్ ఉన్నాడు, వాళ్ళ తల్లి చనిపోయిందని చెప్పి ఏ రోజైనా ఒక పోస్ట్ పెట్టినరా? ఇంతమంది సినిమా వాళ్ళు పోయి అల్లు అర్జున్ ఒక 5 గంటలు జైల్లో ఉంటే మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా పోయి అల్లు అర్జున్ ఇంట్లో పోయి ఆయన పరామర్శిస్తారా? ఒక్కలన్న పోయి సామాన్యులు 3000 రూపాయల టికెట్లు కొనుక్కున్న దగ్గర మాత్రం ఒక్కడు ఓడు. ఇన్ని పైసలు పెట్టుకొని సినిమా థియేటర్ల కాడు పోయి వాళ్ళకి 1500 కోట్ల రూపాయల కలెక్షన్ ఇచ్చిన వాళ్ళ ప్రజల దగ్గర మాత్రం వీళ్ళు ఓరు. కానీ ప్రజల ప్రాణాలు తీసుకునే వాళ్ళకి మేము రెడ్ కార్పెట్ అయ్యానా ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో యావత్ ప్రపంచం చూస్తున్నది. మొదటిసారి దేశవ్యాప్తంగా 24 గంటలల్లో 20 మిలియన్ వ్యూస్ వచ్చినాయి ముఖ్యమంత్రి గారికి. ఇవాళ అభినందనించిన అందరూ ఏందనంటే మీరు చేసింది ఎస్ కరెక్ట్ కాదని చెప్పండి, గుండె మీద చేసుకొని ఒక్క అల్లు అర్జున్ కాపాడుకుంటానికి 1000 మంది ప్రాణాలు అడ్డం పెట్టుకున్నా మేము. కానీ ముఖ్యమంత్రి అల్లు అర్జున్ కోసం పనిచేస్తాను, లేకపోతే రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాలి. కానీ అల్లు అర్జున్ విషయంలోనే కాదు, మొన్న నాగార్జున ఎన్కన్వెన్షన్ విషయంలో కూడా ఇదే వ్యవహారాలు కనబడతా ఉంది. ఇక అన్ని రకాలు చెప్పాలంటే సినీ పరిశ్రమలు టార్గెట్ చేసారు కాంగ్రెస్ వాళ్ళను, పరిశ్రమలు వాళ్ళు పట్టించుకోవట్లనే చర్చ. నా మిత్రుడు కూడా చిల్కూల్ బాలాస్వామి టెంపుల్ దగ్గర ఆయన ల్యాండ్ చెరువులకు ఆనుకొని బఫర్ జోన్లు ఉందంటే దాన్ని డెమాలిష్ చేసిండు. నేనే ముఖ్యమంత్రి దగ్గర పోయినా, సార్ నా మిత్రుడు అంటే నా దగ్గరికి రావద్దు అంటే మీరు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉంటారు, మీ మాట కూడా ఏంటిదా? లేదు చెప్పిండు, అందరు ఒకటే, కూలగొట్టాల్సిందే. బఫర్ జోన్లు ఉంటే పలం రాజు గారు ల్యాండ్ ఉండే కూలగొట్టిండా లేదు, అవి ఎందుకు మాట్లాడారు? నాగార్జున గారు 1 ఎకరం 23 గుంటలు కబ్జా పెట్టుకొని గీత గీసినట్టు ఆయన ఫంక్షన్ అని నడుపుతుంటే నీకు లాభమా, నాకు లాభమా, ప్రజలకు లాభమా? ఒక చెరువును కబ్జా చేసుకోమంటారా? కబ్జాదోరు గాడా? ప్రజలు రోడ్డు మీద గుడిసెలు వేసుకున్నా లేకపోతే బండ్లు పెడితే మనం తీసేయమని చెప్తాము. ఒక హీరో అయి ఉండి ఒక ఫంక్షన్ నడిపించుకుంటా ఆయన స్వయ లాభం కోసము చెరువును కబ్జా చేస్తే కుల్ల కొడితే ముఖ్యమంత్రి గారు ఏం తప్పు చేసిండని నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి జేబులకు ఏమన్నా జాగ వస్తుందా? ప్రజల కోసమే కదా ముఖ్యమంత్రిగా కష్టపడి పనిచేసేది. ఇన్ని రోజుల నుంచి ఆ చెరువును కబ్జా పెడుతున్నారని చెప్పి పదే అసెంబ్లీలో చెప్తే గత ప్రభుత్వం ఉన్నోళ్ళు వాళ్ళ సంకలు నాక్కుంటా వాళ్ళకి ఎగ్జామ్షన్స్ ఇచ్చిండి. ఈ ముఖ్యమంత్రి ఎవ్వరు కూడా ఆయన ఒకటే చెప్పిండు, ఓత్ ఆఫ్ సీక్రసీ తీసుకున్నా నాకు అందరు సమానులే, నాకు రాగద్వేషాలు కానీ బంధుప్రీతులు కానీ ఏది ఉండదు, నేను ప్రజల కోసం పనిచేస్తా, నీకేమన్నా నా దోస్తాన్ని ఉంటే నా ఇంటికి రా, ఛాయ్ తాగు, అన్నం తిను పో. కానీ అబౌవ్ ద లా నా దగ్గరకు వచ్చి ఏదైనా అడిగితే మాత్రం వినేది లేదని క్లియర్గా చెప్పి అందరు కూడా చట్టం లోబడి పనిచేయాల్సిందే ముఖ్యమంత్రి గారు స్లోగన్. ఇప్పుడు ప్రతిపక్షాలు అంటున్నాయి, ముఖ్యంగా కేటీఆర్ అంటున్నాడు తెలంగాణలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది, విద్యాశాఖ మంత్రి లేడు, అటు హోంశాఖ మంత్రి లేడు, సో అందుకే ఈ రకమైనటువంటి దాడులు జరుగుతా ఉన్నాయి. ఒక జాతీయ అవార్డు గ్రహీతటువంటి అల్లు అర్జున్ ఎట్లా జైల్లో పెడతారు అనేది కేటీఆర్ ఆయనకు అక్కలు పోయింది. కేటీఆర్ ఒక డ్రామా రా కింద మిగిలిపోయాడు. కేటీఆర్ కి మీ ఛానల్ నుంచి సూటిగా ఒకటే చెప్తున్నా, మీరు 10 సంవత్సరాల్లో ఒక మంత్రిగా వ్యవహరించిండ్రు,
మీ కొంచెమన్నా చీము రక్తం ఉంటే అల్లు అర్జున్ కు అరెస్ట్ చేయంగానే మీ ట్వీట్ పెట్టిండ్రు కదా, తల్లి చచ్చిపోతే ఒక్క ట్వీట్ అన్న పెట్టినవా కేటీఆర్? ఆ కొడుకు హాస్పిటల్లో బ్రెయిన్ డెడ్ ఐసీయూలు ఉంటే ఒక్క ట్వీట్ అన్న పెట్టిండా కేటీఆర్? కొంచెమన్నా మానవత్వం ఉందా నీకు? ఒక అల్లు అర్జున్ గంట 5 గంటల కోసం హాస్పిటల్లో పోతే ట్వీట్ పెడతాడు ఇష్టం వచ్చినట్టు. కొంచెం మన సిగ్గు శరం ఉన్నది ఆయనకు. ఇంకా తెలంగాణ రాష్ట్రం కోసం మేము పరిపాలిస్తానికి మాకన్నా మంచోళ్ళు ఎవరు లేరని చెప్పుకుంటాను. సిగ్గు శరం లేదా కేటీఆర్కి? బండి సంజయ్ కేంద్ర హోంమంత్రి, ఆయన ట్వీట్ చేస్తున్నాడు, ఆయన ఇయ్యాల కూడా పెడుతున్నాడు. ఒక్క రోజన్నా కానీ కేంద్ర హోంమంత్రి కింద నీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డ ఒక ఆమె చచ్చిపోయి ఒక కొడుకు హాస్పిటల్ ఉంటే ఒక్కసారి పరామర్శిస్తానికి రాని బండి సంజయ్ ఇవాళ ట్వీట్లు పెడుతున్నాడు. అదే మన కేటీఆర్, ఆయనకు సిగ్గు శరం లేదు. 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించిండ్రు. ఒక తల్లి చచ్చిపోతే కొడుకు హాస్పిటల్ ఉంటే ఒక్క ట్వీట్ కాదు కదా, ఆయన పరామర్శిస్తానికి కూడా వీళ్ళకి టైం లేదని అంటే ఎంత సిగ్గు మళ్ళీ వీళ్ళు నాయకులు. నేను ఒకసారి రోహిత్ రెడ్డి గారు, స్టేట్ క్వశ్చన్ కేటీఆర్ కావచ్చు, సోషల్ మీడియాలో కొద్దిగా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. సో ఎటువంటి ప్రమేయం లేనటువంటి అల్లు అర్జున్ వల్ల ఒక కుటుంబం ఇలా చిన్నభిన్నం అయితే మీరు ఆయన మీద కేసు పెట్టి యాక్షన్ తీసుకుంటారు. మరి గురుకుల పాఠశాలలో 48-50 మంది చనిపోతే ఒక్కరి దగ్గరికి పోయి పరామర్శించలేదు ఈ ప్రభుత్వం, ఒక్కరి దగ్గరికి పోయి మరి వాళ్ళని పలకరించలేదు. రిటర్న్లో మరి ఇదే కాంగ్రెస్ మంత్రుల మీద, ముఖ్యమంత్రి మీద కేసు పెట్టాలి, ఎందుకు పెట్టలేదని అడుగుతా ఉన్నారు. ఏం చెప్తారు దీన్ని? నేను ఒక మాట చెప్తున్నా. గురుకులాలలో ఏం జరిగింది అన్న దాని మీద మీరు మొన్న చూసి ముఖ్యమంత్రి గారు స్వయాన హాస్టళ్లకు పోయి భోజనాలు చేస్తున్నారు. ఈ వీటి మీద ఏముందో దాని మీద మొత్తం చర్యలు కూడా తీసుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఇది ఎవరైనా కానీ కూడా గురుకులాలలో విషయం పెట్టి ఎవరిని చంపలే. కొన్ని ఏమేమైందన్న దాని మీద ఒక కమిటీ వేసిండ్రు, దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా కేటగారికల్గా నేను పోయి హాస్పిటల్లో ప్రతి ప్రజానాయకుడు, ప్రతి ఆఫీసర్ కూడా ప్రజలలో ఉండాలి, ప్రతి వారము ఒక స్కూల్లో పోయి భోజనం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా చెప్పిండు. ముఖ్యమంత్రితో పాటు లాస్ట్ వీక్ నుంచి చూస్తున్నాం ప్రతి నాయకుడు, ఎమ్మెల్యే, ఎంపీ నాయకులు అందరు కూడా పోయి భోజనాలు చేస్తున్నారు ఆడ. సో నేను అనేది ఏంటంటే, ఇప్పుడు అల్లు అర్జున్ది సపరేట్ గా తీసుకొని దీన్ని సపరేట్ గా తీసుకోవాలనుకుంటే దాని మీద చర్చకి దీని మీద చర్చకైనా ప్రభుత్వం రెండు ఉన్నది. నిన్న అక్బరుద్దీన్ వయసు అడిగిన దాని గురించి కూడా వాళ్ళు మాట్లాడిండ్రు. ఇదే అసెంబ్లీలో దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు కేటీఆర్? అల్లు అర్జున్ గురించి మాట్లాడుతున్నారు కదా, దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? బండి సంజయ్ కూడా స్పందిస్తలేడు కదా. సరే, వాళ్ళకి ఒక సినిమా వాడు ఒక సినిమా హీరోలతోటి వాళ్ళకి ఏదైనా 4 ఓట్లు వస్తాయని చెప్పేసి వీళ్ళందరూ కలిసి సినిమా వాళ్ళ సంఖ నాకు కూడా అలవాటైంది. సినిమా వాళ్ళు వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. నా కోసం, నా కూటగుడి కోసం నా పని నేను చేసుకుంటా, ఆ డ్రైవర్ వాని పని వాడు చేసుకుంటాడు, వాడి ఇల్లు వాడు కట్టుకుంటాడు. సినిమా వాడు కూడా సినిమాలు తీసుకుంటాడు, వాళ్ళ పైసల కోసం వాళ్ళు నడుపుకుంటారు. ఎవరు సెక్టర్ వాళ్ళదే. దానికోసము బండి సంజయ్ ఏదో కొట్టుకపోతున్నట్టు ఉరుకొస్తుంటాడు ప్రతిసారి, సినిమాలను ఏమన్నా అనగా ఉరుకొస్తుంటాడు. ఆయన కేంద్ర హోంమంత్రియా లేకపోతే వాళ్ళకి ఏమన్నా లైజనింగ్ ఆఫీసరా? లేకపోతే కేటీఆర్ 10 సంవత్సరాలు పనిచేసినాడు, ఒక ట్వీట్ పెడతానికి వచ్చిందా వీళ్ళకు? సరే, ఇదంతా సినారియో బాగానే ఉన్నది. తాజాగా ఒక గంట క్రితము సో అల్లు అర్జున్ ఇంటి మీద దాడి జరిగింది. అంటే అల్లు అర్జున్ ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తున్నాడు, ఆయన జైలు దాకా పోయొచ్చుడు. ఈ రకమైనటువంటి దాడిని మీరు ఎట్లా చూస్తారు? మరి సార్, ఎవరైనా కానీ భౌతిక దాడులని మేము కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కానీ ప్రజలందరూ కూడా ఒక మానవత్వంతో వ్యవహరించేటోళ్ళందరూ కూడా ఆ పిల్లోని చూసినా గానీ, ఆ తల్లి చావును చూసినా గానీ, చచ్చిపోతుంటే కూడా కొడుకుని చేయి పట్టుకొని చచ్చిపోయిన తల్లి ఎవ్వరు మనసు అని తరుక్కోబోతుంది. అంత చనిపోయిన ఇన్సిడెంట్ ఉన్నా కానీ నిన్న ప్రెస్ మీట్ లా మీరు సీనియర్ జర్నలిస్టే కదా, 1% అన్న పశ్చాత్తాపం కనిపించిందా అల్లు అరవింద్ దాని మీద? అంటే యాక్టింగ్ చేసినట్రా? మరి డెఫినెట్ గా స్క్రిప్ట్ చదువుతున్నాడు, వాళ్ళ ఆయన ఒక దిక్కెళ్ళి వాళ్ళ అడ్వకేట్ ఒక దిక్కెళ్ళి చెప్తున్నాడు. పశ్చాత్తాపం సింపుల్ సింగిల్ వర్డ్ అండి. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. జరిగిన ఎపిసోడ్ కి నేను చాలా చింతిస్తున్నా, ఆ కుటుంబంతో నేను నిలబడుతున్నా, నా తోచినంత సాయం చేస్తున్నట్టు అయిపోయినట్టే కదా. నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలంట. ఆయన భూషణం గురించి మేము మాట్లాడేంత అవసరం ఉందా అసెంబ్లీలో? ఒక అసెంబ్లీలా అంటే ఒక దేవాలయము, ఒక ముఖ్యమంత్రి ఆడ నిల్చొని ఒక సీనియర్ శాసనసభ్యుడు అడిగిన క్వశ్చన్ కి జవాబిస్తుంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన దానికి అసెంబ్లీని పెడతామా? సిగ్గుమాలిన చర్య చేసి నాకు ఇన్ఫర్మేషన్ లేదు, పోలీసు వాళ్ళు ఇట్టాన్ని తీసుకుపోయినట్ట, పోలీసు వాళ్ళు పర్మిషన్ ఉంటే బౌన్సర్లు ఎందుకు తీసుకుపోవాలి? ఆయన పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేనప్పుడు బౌన్సర్లు ఎందుకు తీసుకుపోవాలి? సరే, ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఆయన ఆల్రెడీ కుటుంబాన్ని ఆదుకుంటా అని చెప్పిండు, 25 లక్షలు ఏదో ప్రకటించినట్టు తెలుస్తుంది. ఓడి ప్రకటించిండు, ఓడిచ్చిండు. నిన్న మేము ప్రకటించినాం, పోయి చెక్ ఇచ్చి వచ్చినాం. ప్రభుత్వం వాళ్ళకి అయ్యే ఖర్చు అంతా ముఖ్యమంత్రి గారు భయిస్తారని చెప్పిండు ప్రభుత్వం. ₹1 చెక్ ఇచ్చినట్టు మీకు కనిపించింది ఎక్కడన్నా? లేదు. గాలికి చెప్తే అయిపోతుందా?
1500 కోట్లు సంపాదించాడు, తీసుకుపోయి ఒక 10 కోట్లు ఇస్తే ఏం పోయిందండి? వాళ్ళ ఫ్యాన్సే కదా. ఆ పిల్లోడు నా అల్లు అర్జున్ నా ఫ్యాన్ అంటేనే కదా మొత్తం కుటుంబం అంతా పోయి సినిమా చూసింది. నీ ఫ్యాన్స్ నువ్వు కాపాడుకున్నావు, నువ్వు అసలు హీరో కాదు. ఆ ఎర్రచందనం అమ్ముకున్న దొంగ లెక్కనే కనిపిస్తున్నావు అల్లు అర్జున్ నాకు. నా ఇంట్లో కూడా నీ ఫ్యాన్స్ ఉండొచ్చు, కానీ నువ్వు ఈ పర్టికులర్ ఎపిసోడ్లో నువ్వు ఎవరిచ్చిన తీరు, నువ్వు ఒక దేవుని కన్నా ఎక్కువ అనుకుంటున్నావా లేకపోతే ఒక మనిషి కన్నా ఎక్కువ అనుకుంటున్నావు నాకైతే అర్థం కాదు. కానీ నువ్వు నీచిగా ప్రవర్తించినావు, దీనికి నీకు దేవుడు శిక్ష వహిస్తాడని చెప్పి నేను చెప్తున్నాను. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు, అటు పుష్పకు సంబంధించినటువంటి అల్లు అర్జున్ కావచ్చు, రేవతి కుటుంబానికి కావచ్చు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సార్, రేవతి కుటుంబం కోసం ప్రభుత్వం ఎప్పటికి కూడా అండగా నిలబడుతుంది. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ప్రభుత్వం తరఫు నుంచి 25 లక్షల రూపాయలు చెక్ ఇచ్చిండ్రు. ఆ బాబుకు జరిగే ఖర్చు అంతా కూడా ప్రభుత్వం భరిస్తుంది. ప్రజలు ఎన్ని తప్పులు చేసినా గానీ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాన్ని గాడిలో పెట్టే బాధ్యత తీసుకుంది కాబట్టి ఆయన బాధ్యత ఆయన చేస్తున్నాడు. కానీ చట్టాన్ని చేతిలో తీసుకొని చట్టాన్ని తోటి అవహేళన చేసేటోళ్ళని మాత్రం ఎవరిని కూడా భయించాం. ఎందుకనంటే ఆ రోజు అల్లు అర్జున్ కాడికి పోతే ఒక ఏసీపీ స్థాయి మనిషి రిక్వెస్ట్ చేస్తుంటే కాఫీ తాగుకుంటా అనుకుంటా అటు తిరుక్కుంటా వాళ్ళ భార్యతో మాట్లాడుకుంటా ఇటు తిరుక్కుంటా నన్ను అరెస్ట్ చేశారు. ఆయన బెడ్రూమ్ లోకి పోయి పోలీసు వాళ్ళు తీసుకొచ్చిన ఆయన చెప్తారు, మీరేమో ఇట్లా చెప్తారు. ఎవరు తీసుకొచ్చిందంటే పోలీసు వాళ్ళు ఆయన బెడ్రూమ్ లోకి వచ్చే ప్రయత్నం చేసారు. కనీసం టీ షర్ట్ మార్చుకుంటానా కూడా నన్ను మార్చుకొని కదా. చెడ్డీ టీ షర్ట్ మీద ఉన్నాడంట. నేను పోయి టీ షర్ట్ మార్చుకొని వస్తా అని చెప్తే పోలీసు వాళ్ళు వెయిట్ చేసిండ్రు. గంట అయినా రాలే. గంట తర్వాత పుష్ప టీ షర్ట్ వేసుకొచ్చి పుష్ప టీ షర్ట్ కోసం వెయిట్ చేసిన అని చెప్తున్నాడు. అంటే ఎంత బల్ప్ అది. ఆయన పుష్ప టీ షర్ట్ లేకపోతే పుష్ప టీ షర్ట్ తెప్పించినట్టు కాస్ట్యూమ్ తోటి పుష్ప టీ షర్ట్ తీసుకొచ్చిన పుష్ప చూపిస్తున్నాడు. చూసింది కదా మీరు. కాఫీ తాగుకుంటా పోలీసులు వస్తే మీరు ఎట్లా వివరిస్తారండి? మీరు ఒక నిందితుని కింద ఒక ఎఫ్ఐఆర్ లా మీ పేరు ఉంటే మీరు ఎట్లా వివరిస్తారు? పోలీసులు వస్తే రండి సార్ కూర్చోండి మాట్లాడదాం అంటారు. ఏంది నేను చేసిన తప్పు, నేను చేయలేదో చేసినాను, నా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నా మరి రిక్వెస్ట్ చేస్తాం. పోలీసులు వస్తే ఇట్లా కాఫీ కప్పు చేతిలో పెట్టుకొని ఇట్లా అనుకుంటా పుష్ప నవ్వుకుంటా భార్య దగ్గర పోయి ఇట్లా అనుకుంటా ఏమనుకుంటున్నావు నువ్వు? అంటే నీతో అట్లా వివరిస్తే రేపు సామాన్య ప్రజలన్నా పోలీసులకు కొంచెమన్నా కనీస గౌరవం ఇస్తారా? పోలీస్ వ్యవస్థని మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే వాళ్ళు ఉంటే రక్షక భటులు ఉంటే మనం కొంచెమన్నా భయపడాలనే ఉద్దేశంతో ఒక రక్షక భట వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం. రక్షక భటులనే మనం అవహేళన చేస్తే రేపు పొద్దున ఎవడు పట్టించుకుంటాడు? రేపు డ్రగ్స్ అమ్ముకున్నటోడు కానీ రేపులు చేసేటోడు కానీ చైన్ స్నాచర్లు కానీ పోలీసులకు కనీసం గౌరవం ఇస్తారా? నువ్వు పెద్ద హీరో అంటున్నావు, ఇంకా నువ్వు కనీసం ప్రజల మధ్యలో సివిల్ సెన్స్ కూడా లేదు నీకు. సరే ఫైనల్ గా అంటే అల్లు అర్జున్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆల్రెడీ అల్లు అర్జున్ తోటి మాకేం సంబంధం లేదండి. ఆయన చట్టం చట్టం పరిధిలో ఉన్నది. చట్టం ఏం చేస్తో దాని మీద వదిలేసినాము. కానీ ఒక సామాన్య ప్రజల కింద ప్రజల లెక్క మాట్లాడుతున్నా. నేను కూడా ఒక కామన్ మ్యాన్ కింద మాట్లాడుతున్నా. మీరు కూడా ఒక కామన్ మ్యాన్ కిందనే అది వ్యవహారం తీసుకోవాలి. అల్లు అర్జున్ ఏదో పెద్ద శక్తి కాదు, పెద్ద వ్యవస్థ కాదు. ఆయన సినిమాలు నటించి ఆయన బిజినెస్ చేసుకున్న ఒక సినిమా నటుడు. అంతకు మించి ఆయన పెద్దగా కిరీటం పెట్టాల్సిన అవసరం, నేషనల్ అవార్డు వచ్చిన చాలా మంది ఉన్నారు. ఒక ఎన్టీ రామారావు ఉన్నాడు, ఒక ఎస్వి రంగారావు చూసినాము, ఒక నాగేశ్వరరావు చూసినాము, ఒక కృష్ణను చూసినాము. వాళ్ళు ఆదర్శం అంటే నీ పైసల కోసం ప్రజల ప్రాణాలు తీసుకునే మనుషులు గారు. కాబట్టి నేను ఒకటి చెప్తున్నా, అల్లు అర్జున్ తోడు గవర్నమెంట్ కి మాకు ఎటువంటి సంబంధం లేదు. ప్రజలకు అన్యాయం చేసింది కాబట్టి ఒక కామన్ మ్యాన్ కింద నా ఆవేదన నేను చెప్పిన అంతే. కానీ ఫైనల్ సివిక్ సెన్స్ అనేది ఉండాలి కొంచెమైనా. ఫైనల్ ఒక మాట చెప్తున్నా, సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. చాలా మంది నిర్మాతలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని తాకట్టు పెట్టి కూడా వాళ్ళ సినిమాలు తీసుంటారు. సో మీరు బెనిఫిట్ షోలు టికెట్ల రేట్లు ఇప్పటి నుంచి చెల్లవనేసరికల్లా వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? అంటే ఎన్నో ఆశలు పెట్టుకోండి. అంటే పబ్లిక్ లూటీ చేసేసి వాళ్ళ సినిమాలకి ఇవ్వమంటారా? మీరే చెప్పండి. ప్రజల సొమ్ము దోషపెట్టాలి కదా. ఇప్పుడు సినిమా రేట్లు పెంచాలంటే ప్రజల సొమ్ము దోషాలనే కదా. ఆల్టర్నేటివ్ ఏదైనా ఉండాలి కదా. ఏ మార్కెట్ వాళ్ళంతా పైసలు తీసుకోవద్దు. మరి వాళ్ళు అల్లు అర్జున్ 300 కోట్లు వచ్చినాయంట, 30 కోట్లు తీసుకోమని 270 కోట్లు ప్రొడ్యూసర్కి ఇచ్చేసామనండి. ఒక్కొక్క సినిమాలో వాడు 300 కోట్లు సంపాదించాడు. 300 కోట్లు ఎవరి? పబ్లిక్. అంటే పబ్లిక్ సొమ్ము అంతా దోషపెట్టి హీరోలకి ఇయ్యన్నా, పబ్లిక్ సొమ్ము దోషపెట్టి డైరెక్టర్లకి ఇయ్యన్నా. అంటే మరి పబ్లిక్ చచ్చిపోవన్నా? ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో ఆ నిర్ణయానికి మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. ఎగ్జిబిటర్లు కూడా నిన్న స్వాగతించిండ్రు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ లో నేను కూడా పాల్గొన్నా. విజేందర్ రెడ్డి గారు స్వాగతించిండ్రు ఎగ్జిబిటర్లు కూడా.
చిన్న సినిమా వాళ్ళకి కూడా ఎందుకు చిన్న సినిమాలకు రేట్లు ఎందుకు పెంచొద్దు? ఉమ్, అంటే ఈ 4 సినిమాలు వాళ్ళ సినిమాలకు పైసలు పెంచుకోవడానికి వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు తెచ్చుకొని వాళ్ళు ఇష్టం వచ్చిన నడిపించుకొని ప్రజల ప్రాణాలు తీసుకుంటారు. ప్రజలు చచ్చిపోతే కూడా పైసలు ఇయ్యరు, ప్రజల మీద క్షమాపణలు చెప్పారు, ప్రభుత్వం మీద ఎదురుదాడి చేస్తారు. ఎందుకు మేము కూడా వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు, చేసుకొని పోమాను. ఎస్ రైట్. ఇది మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటు ఏపీ ఇటు తెలంగాణ దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఏదైతే పుష్ప సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజు ఏదైతే బెనిఫిట్ షోకి సంబంధించి తొక్కిసలాట సంఘటన అయితే దేశవ్యాప్తంగా అందరినీ కలిచివేసింది. పాపం ఆ తల్లి ఆ కన్న కూతుర్ని కన్న కొడుకును వదిలేసిపోయింది. ఇప్పటికే ఆ బాబు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. కన్న తల్లి ఎక్కడ పోయిందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఆ పాప మీడియా మిత్రులతో మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే అమ్మ ఊరెళ్ళింది ఇక రాదంట అన్నటువంటి మాట వింటే అందరి కళ్ళలో నీళ్ళు వస్తున్నటువంటి సందర్భం. సో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి ఆ సినిమాలను ఎంకరేజ్ చేయొద్దు, ఈ రకంగా ప్రజల సొమ్మును దోచుకునే వాళ్ళని ఎంకరేజ్ చేయదని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. బట్ రాష్ట్ర ప్రభుత్వము అటు రేవతి కుటుంబానికి అండగా ఉంటామంటే ఇప్పటికే 25 లక్షల రూపాయలు చెక్కు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. సో చూద్దాం పుష్ప ఎపిసోడ్ ఎక్కడ దాకా పోతుంది. మరి 4 వారాల గడువు కోర్టు ఇచ్చింది. అనంతరం ఏం జరగబోతుంది అనేది చూస్తూనే ఉండండి తొలి వెలుగు. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, జూబ్లీహిల్స్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.